ఏదైనా ఈ వ్లాగింగ్ కొంచెం రిస్కే అబ్బా. 317 ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ పొద్దున్నే లెగ్గానే ఉదయగడ బుర్రలా పక్కకి నడుస్తున్నాడు. ఏట్రా బావ ఏటైందంటే పాప రాత్రి సోఫా మీద పడుకుని పెట్టి మాట్లాడు ప్లేస్ లాగా మెడ పట్టేసిందంట. మరి ఇంకేం చేయలేం కానీ మనమైతే బ్రష్ చేసి రెడీ అయిపోయాము నీట్గా. మాయ ఎక్కడికైనా వెళ్దాం మాయ అంటే మాయ అలా తీసుకెళ్తుంటే ఇక్కడ మా ఫ్రెండ్స్ కనిపించారు. అరే ఏంట్రా మీరు ఇక్కడికి వచ్చారు నా కోసం అనుకుంటే, కానీ కాదు ఇది గేదెల దగ్గరికి వచ్చాక అర్థమైంది. ఫుల్ ఎండగా ఉంది అసలు. మా మాయ మీద గుడికి తీసుకొచ్చాడు. పాత గుడిలా ఉంది ఇది మాత్రం. నాకు ఇక్కడ బొబ్బిలో ఎవరైనా చూస్తున్నట్టయితే కామెంట్ చేయండి కింద ఇది గుడి పేరు ఏంటో. చాలా పాత గుడిలా ఉంది కానీ ఆర్కిటెక్చర్ మాత్రం సూపర్గా ఉంది. అంతా రాయితోనే కట్టారు. బుర్ర పాడైపోయింది. బయట చాలా వేడిగా ఉంది కానీ లోపలికి రాగానే చల్లగా ఏసీలా ఉంది. ఏసీ కూడా ఎందుకు పనిచేయదు, అంత చల్లగా ఉంది అసలు. మా మాయ అంటున్నాడు మాట మెయింటెనెన్స్ అంతగా లేదు, జనాలు కూడా అసలు ఖాళీగా ఉంది గుడి. పాప మా పంతులు గారు చూస్తారు నేను వీడియో చేస్తుంటే ఇలా పక్కకు పెట్టాను ఫోన్. దేవుడా మన 317 ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగుండాలని దండం పెట్టుకో. సరే కానీ నువ్వు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని 380 చేసి ఫాస్ట్గా మిగతా నిష్ఠలు